టెండర్ కోకోనట్ ఐస్ క్రీమ్‌ని నేను చాలా సార్లు బయటే తిన్నాను. ఇంక ఇంట్లో అయితే ఫస్ట్ టైము లేత కొబ్బరి బొండంలో ఉండే గుజురుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, అందులో కొంచెం పాలు, ఇంకా కోకోనట్ వాటర్ యాడ్ చేసుకొని ప్యూరీలాగా పేస్ట్ చేసేసుకోవాలనమాట. ఇంకా ఆ పేస్ట్‌ని కాస్త పక్కన పెట్టుకొని విప్పింగ్ క్రీమ్ ఉంటుంది కదా! దాన్నైతే ఒక కప్పు తీసుకొని హ్యాండ్ బ్లెండర్‌తో బాగా బ్లెండ్ చేసుకోవాలనమాట. అందులో షుగర్‌కి బదులు నేను మిల్క్ మేడ్ యాడ్ చేశాను. మీరైతే షుగర్‌ని కూడా యాడ్ చేసుకోండి. ఇంకా నేను పక్కనే పెట్టుకున్న కోకోనట్ కూడా ఇందులో యాడ్ చేసేసి ఇంకా మళ్ళీ హ్యాండ్ బ్లెండర్‌తో బాగా బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడే అయిపోయినట్టు కాదు. మనకి చిన్నగా తరిగిన కోకోనట్ అందులో వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. నేనైతే ఒక నైట్ అంతా ఫ్రిడ్జ్‌లో పెట్టేసా. నెక్స్ట్ డే చూస్తే భలే ఉందబ్బా టేస్ట్. నేను బయట తినకన్నా నేను చేసుకుంటే నాకు నచ్చింది. ఒక సిస్టరు శ్రీనందిని అంట నేము, నా కోసం చెప్పక్క అని అడిగింది. భలే ఇన్నోసెంట్ అనిపించింది. నాకు ఒక లైక్